వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విషం చెమటమే లక్ష్యంగా పెట్టుకుంది ఈనాడు. దాంట్లో భాగంగా పేద బిడ్డల పెళ్లికి ప్రభుత్వం చేస్తున్న సాయంపైన అసత్యాలను అచ్చేశారు ఈనాడి రామోజీరావు. బడుగు బలహీన వర్గాల వారి పెళ్లిలకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సాయం కంటే దాదాపు రెట్టింపుకు పైగా సాయాన్ని అందిస్తోంది జగన్ ప్రభుత్వం. కానీ రామోజీ మాత్రం ఆ విషయాలను తన రాతల్లో ప్రస్తావించలేదు. పైగా గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఇప్పటి సర్కార్ చెల్లించినా దాని గురించి ఒక్క పదమైనా రాయలేదు. కళ్యాణమస్తుపై అసత్య కథనాన్ని ప్రచురించింది ఈనాడు. కళ్యాణమస్తు జాప్యం మస్తు పేరుతో వాస్తవాలను వక్రీకరించారు ఈనాడు రామోజీ. ఈనాడు రాసిన అసత్యాలు అబద్ధాలతో సాగిన కథనానికి సంబంధించి అధికారులు వెల్లడించిన నిజాలు ఇలా ఉన్నాయి. పేదింటి బిడ్డల పెళ్లికి ఉద్దేశించిన పథకం కళ్యాణమస్తు. ఈ పథకం కింద 43,490 జంటలకు గత టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. అయితే 2018 నుంచి 177 కోట్లు చెల్లించకుండా యగనామం పెట్టింది. ఆర్థిక సాయం చేస్తామని ఆశపెట్టి వారిని నిండా ముంచింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈనాడు తన కథనంలో కావాలనే ప్రస్తావించలేదు. పైగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదలలో గత టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఒక్క పదమైనా రాయలేదు ఈనాడు. టీడీపీ హయాంలో లబ్ధిదారుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కళ్యాణమిత్రలు. ఇప్పుడైతే దరఖాస్తుల్ని నమోదు చేయడం, పరిశీలించడం, ధృవీకరించడం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా సులువు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. దానివల్ల లబ్ధిదారులకు అవస్థలు తప్పాయి. దరఖాస్తుల ధృవీకరణను కూడా డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో 2,60,000 మంది వాలంటీర్లు సాయం చేస్తుండటంతో లబ్ధిదారుల ఎంపిక మరింత సులువైంది. ఇక ఆడపిల్లల చదువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకునేవారు కనీసం 10వ తరగతి చదివి ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను 10వ తరగతి వరకు తప్పనిసరిగా చదివిస్తున్నారు. అలాగే కళ్యాణమస్తు పథకానికి అర్హులు కావాలంటే వధువులకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలని ప్రభుత్వం మరో కండిషన్ పెట్టింది. దీంతో అందరూ ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. మరోవైపు పేద పిల్లలకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన లాంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ముస్లిం మైనారిటీలు విద్యలో తక్కువ శాతం ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం 10వ తరగతి నిబంధన సడలించాలని ఈనాడు రాయడం సంకుచితమే అవుతుంది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కోసం ప్రభుత్వం 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టడం వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉన్నతాశయమే తప్ప మరొకటి కాదని ఈనాడుకు మాత్రం అర్థం కావడం లేదు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడంలో నిబంధనలు పెడుతోందంటూ అసత్య ఆరోపణలు చేసింది ఈనాడు. కొత్తగా ఆంక్షలు పెట్టడం వల్ల లబ్ధిదారుల సంఖ్య కూడా బాగా తగ్గిందని అబద్ధాలను అచ్చేసింది. కానీ గత నవంబర్ 23న జరిగిన చివరి విడతలో దరఖాస్తులు, ఆర్థిక సాయం విడుదల గమనిస్తే ఈనాడు వక్రరాతల్లో డొల్లతనం అర్థమవుతోంది. గత నవంబర్ 23న జరిగిన చివరి విడతలో 18,807 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో అనర్హతకు గురైన దరఖాస్తులు 1,196 కాగా ఆమోదం పొందినవి 10,611 అప్లికేషన్లు. ఈ జంటలకు ప్రభుత్వం 81,64,00,000 పంపిణీ చేసింది. అంతేకాదు, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిలో తిరస్కరించిన దరఖాస్తులను ప్రభుత్వం మరోసారి పరిశీలించి 267 జంటలకు 2,15,00,000 అందించింది. ఈనాడు మాత్రం తన కథనంలో గత ప్రభుత్వంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి అనే లెక్కల్నే ప్రస్తావించలేదు. కానీ గతానికి భిన్నంగా ప్రతి దరఖాస్తులను పరిశీలించి, ధృవీకరించి జాబితాలను కూడా సోషల్ ఆడిట్లో అందుబాటులో ఉంచుతోంది ప్రస్తుత ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అనే మాటే కల్లగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి నమోదైన లబ్ధిదారులందరికీ ఒకేసారి ఆర్థిక సాయం విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో మెప్మా కార్యాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్యల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులు ఉన్న చోట నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది. మరోవైపు ఇంతకు ముందు ప్రభుత్వం బకాయిలను విడుదల చేయలేదు.
ప్రస్తుత ప్రభుత్వంలో పెళ్లి జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే 3 నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన వాటన్నింటికీ ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలాంటి లంచాలకు తావు లేకుండా నేరుగా వధువుల తల్లుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. ఈ వాస్తవాల్ని పట్టించుకోకుండా ఈనాడు కావాలనే కళ్యాణమస్తుపై అసత్యాలను అచ్చేసింది.